పారిస్ ఒలింపిక్స్ సమయంలో అల్జీరియా బాక్సర్ ఇమానే ఖలీఫ్ ఉదంతం సంచలనం రేపింది. మహిళలకు సంబంధించిన బాక్సింగ్ పోటీల్లో ఆమెను ఎలా అనుమతిస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే లాస్ ఏంజల్స్ లో మాత్రం అలాంటి ఘటనలు ఉండకపోవచ్చు. ఒలింపిక్స్ 2028 పోటీలు లాస్ ఏంజల్స్ వేదికగానే జరగనున్నాయి. ట్రాన్స్జెండర్ల విషయంలో అమెరికా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తమ సైన్యంలో ట్రాన్స్జెండర్ లక్షణాలను కలిగిన వారిని పక్కన పెట్టాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో క్రీడల్లోనూ ట్రాన్స్జెండర్లను మహిళలతో పోటీ పడకుండా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ ఆర్డర్ను ఖరారు చేస్తూ యుఎస్ ఒలింపిక్ కమిటీ తన వెబ్సైట్లో ఉంచింది. అన్ని దేశాల క్రీడా గవర్నింగ్ బాడీలకు ఈ సమాచారం అందించింది. ఫెడరల్ వ్యవస్థలో సంస్థగా ఉన్న మాకు దానికి అనుగుణంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. తాజా విధానం ప్రకారం మహిళలకు న్యాయమైన, సురక్షితమైన పోటీ వాతావరణాన్ని కల్పించడం మా ప్రాముఖ్యత. ఇతర దేశాల క్రీడా పాలక సంస్థలు వాటిని అమలు చేసేలా పాలసీని అప్డేట్ చేసుకోవాలి అని యుఎస్ ఒలింపిక్ కమిటీ సీఈఓ సారా హిర్ష్లాండ్ వెల్లడించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మహిళా అర్హత కీలక అంశం. అయితే ఒలింపిక్స్ లో వ్యక్తిగత క్రీడా సమాఖ్యలకు సొంత నియమాలను ఏర్పాటు చేసుకోవడానికి ఐఓసీ అనుమతినిచ్చింది. ఇందులో భాగంగానే అమెరికాలోని ఎన్సీఏఏ ట్రాన్స్జెండర్ అథ్లెట్లకు సంబంధించి నిబంధనలను మార్చింది.